అందరికీ షలోం. ముందు వీడియోలో యోసేపు పట్ల పోతీఫరు భార్య ఏ విధంగా ప్రవర్తించింది అనే విషయాల గురించి మనం చూసాము. అయితే ఈరోజు మరికొన్ని విషయాలను మనం యెషయా గ్రంథం నుండి చూద్దాం. యోసేపును తీసుకుని న్యాయము కొరకు మతాధికారుల యందు ప్రవేశపెట్టెను. ఆ మతాధికారులు రాజుగారికి చెందిన న్యాయమూర్తులు. వారు ఈ విషయమై తీర్పు తీర్చవచ్చిరి. యోసేపు రాజు యొక్క న్యాయమూర్తులైన మతాధికారుల యొద్దకు వచ్చి వారి ముందు నిలవబడి అతను వారితో ఇట్లనెను, ఒక దాసుడు తన యజమానునికిట్లు చేయుటపై న్యాయ నిర్ణయము చేయమని ప్రార్థించుచున్నానెను. మతాధికారులు యోసేపును, నీ యజమానునికి నీవెందుకు ఇలా చేసావు అని అడగగా యోసేపు ఇట్లు సమాధానమిచ్చెను, నా ప్రభువులారా, అలా కాదు, ఇది జరిగిన సంగతి అని చెప్పాను. యోసేపుతో ఇలా పలికెను, నిన్ను నమ్మి నాకు సంబంధించినదంతయు నీ చేతికి అప్పగించి తిని, నా భార్యను తప్ప నేనేదియూ నీకు కాకుండా చేయలేదు. నీవు ఎలా నాకు కీడు చేయగలిగావు? యోసేపు ఈ విధంగా జవాబు చెప్పాను, అలా కాదు నా ప్రభు, ఎలోహిం జీవము తోడు, నీ జీవము తోడు, నీవు నీ భార్య ద్వారా వినిన మాటలన్నయూ అసత్యములు. ఈ దినమున జరిగిన సంగతి ఇది. నేను నీ వద్ద నీ ఇంట్లో పనిచేయట ప్రారంభించి 1 సంవత్సర కాలము గడిచినది. నా వద్ద ఏదైనా ఆదర్శము నీవు చూచియుంటివా? నా జీవితమునకు కావలసిన దానిని నేనేమైనా కోరితినా? ఆ మతాధికారులు ఈ విధంగా చెప్పిరి, యోసేపు చినిగిపోయిన దుస్తులను మా ముందుకు తెచ్చుటకు పంపించమని ప్రార్థించుచున్నాము. అతని దుస్తులు ఎక్కడ ఎలా చిరిగినవో గుర్తించగలము అనెను. ఒకవేళ ఆ దుస్తులు ముందు భాగము చినిగితే అతని ముఖము ఆమెకెదురుగా ఉండును. అప్పుడు ఆమె అతనిని పట్టుకొనును. అప్పుడు ఆమె పలికిన మాటలన్నీయూ మోసపూరితమైనవి. యోసేపు దుస్తులను న్యాయమూర్తులైన మతాధికారుల వద్దకు తీసుకురాబడెను. ఆ దుస్తులు ముందు భాగమే చినిగి ఉన్నవి. ఆ న్యాయమూర్తులైన మతాధికారులందరూ జరిగిన దానిని తెలుసుకుని ఆమెయే ఇతనిని ఒత్తిడి చేసినదని గ్రహించిరి. అప్పుడు వారిలా చెప్పిరి, ఈ బానిసకు మరణశిక్ష లేదు, అతను తప్పు చేయలేదు. కాని వారు అతనిని తన యజమాని భార్యనొద్దకు వెళ్ళునట్లుగా ఫిర్యాదు చేయబడినందున అతనిని కారాగార గృహమునందు ఉంచుటకు తీర్పు చెప్పిరి. వారి మాటలు విని అతనిని కారాగార గృహమునందుంచెను. అక్కడ రాజు తన బందీలను పెట్టెను. యోసేపును కూడా ఆ కారాగార గృహమునందే 12 సంవత్సరములు ఉంచుటకు తీర్పు చెప్పబడెను. అయితే యోసేపుని ఈ యొక్క మతాధికారుల యొద్దకు తీసుకుని రావడం అనేది జరిగింది. అప్పుడు వారు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, ఆమె ఇతన్ని ప్రేరేపించింది అనే విధంగా వారు తీర్పు తీర్చడం అనేది జరిగింది. అయితే ఈయన మరణ శిక్షకు పాత్రుడు కాదు కాబట్టి ఈయన కారాగారం అందు 12 సంవత్సరాలు ఆయన్ని ఉంచడం అనేది చేయండి అని చెప్పి అక్కడ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అతని యజమానుని భార్య అతనిని విడిచిపెట్టలేదు. ఆమె అతని నొద్దకు రోజు విడిచి రోజు వచ్చుచు తన మాటలు వినమని చెప్పుట మానుకొనలేదు. 3 నెలల వరకు జెలీకా యోసేపున్న కారాగార గృహమునకు వెళ్లి అతనిని ఆమె మాట వినమని ప్రలోభ పెట్టుచున్నది. ఆమె యోసేపుతో, నీవెంతకాలము కారాగార గృహంలో నుండువు? నా మాటలు విని నేను చెప్పినట్లు చేస్తే ఆ గృహము నుండి బయటకు తెత్తును అనెను. యోసేపు ఆమె మాటలకు ఈ విధంగా సమాధానమిచ్చెను, నీ మాటలు విని ఎలోహిం పట్ల పాపము చేయుట కంటే నాకీ కారాగార గృహమే మెరుగై ఉన్నది. అప్పుడు ఆమె, నా మాటలు విని నేను చెప్పినది చేయకపోయిన ఎడల నీ కళ్ళు పెరికించి నీ కాళ్లను కూడా సంకెళ్లను వేయించెదను, నిన్ను నీ వెరగని మనుషుల చేతికి అప్పగించెదను. యోసేపు దానికిలా చెప్పెను, చూడుము, సర్వసృష్టికి ఎలోహిం అయినవాడు నన్ను నీవు చేయు పనులన్నిటిలో నుండి నన్ను విడిపించును. ఆయన గ్రుడ్డివారికి చూపును దయచేయును. ఆయన బంధకములను విప్పువాడు. ఆయన దేశంలో తెలియని వారిని కాపాడును అనెను. అయితే యోసేపుని బంధించినటువంటి అక్కడికి కూడా ఆమె రావడం అనేది జరిగింది. మళ్ళీ అక్కడికి కూడా వచ్చి ఆయన్ని మళ్ళీ ఈ విధంగా మాటలతో పాపానికి ప్రేరేపించడం అనేది జరిగింది. అయితే ఆయన వాటన్నిటికీ ఒప్పుకోకుండా, ఎలోహిం వాటన్నిటిలో నుండి నన్ను విడిపించును, గ్రుడ్డివారికి చూపు దయచేయును, బంధకంలో ఉన్న వారికి ఆయన విడుదల కలగజేయును అని ఆవిడికి చెప్పడం అనేది జరిగింది. జెలీకా తన మాటలు యోసేపు విననందున ఆమె అతనిని ప్రలోభ పెట్టుట మానెను, అతనిని వెంబడించుట మానివేసెను. యోసేపు ఇంకను కారాగార గృహమునందే ఉండెను. యోసేపు తండ్రి అయిన యాకోబు, యోసేపు నిమిత్తము అతడు అతని కుమారులను కానాను దేశములోనున్న అతని సహోదరులందరూ అతనికై సంతాపము పొందెను. యాకోబు తనను వాదార్చుటకు వచ్చిన వారి వాదార్పును తిరస్కరించెను. యాకోబు ఆ దినములలో పెద్దగా ఏడ్చుచు దుఃఖించుచు
సంతాపము నొందెను. ఐగుప్తు దేశమునందు యోసేపు ఇంకను కారాగార గృహమునందు ఉండెను. ఆ సమయంలో ఫరో సేవకులను ఇద్దరిని కారాగార గృహమునందు యోసేపు ఎదుట నుంచిరి. వానిలో ఒకరు వంటల ప్రధాని, రొట్టెలు తయారు చేయు వారిలో ప్రధాని. వంటలవాడు రాజుకు ద్రాక్షారసం నందించును, రొట్టెలు తయారీవాడు రాజునకు తినుటకు రొట్టెలను అందించును. రాజు రొట్టెలను తిని ద్రాక్షారసమును త్రాగెను. రాజుతో పాటు అతని సేవకులు మంత్రులు రాజు బల్లనొద్ద తినిరి. వారు తినుచు త్రాగుచూ ఉన్నప్పుడు వంటలవాడు రొట్టెల తయారీదారుడు అక్కడనే ఉండిరి. ఫరో మంత్రులు ద్రాక్షారసమునందు చాలా ఈగలుండుట చూచిరి. రొట్టెలవాడు తెచ్చిన రొట్టెనందు రాళ్లును ఉప్పు ముక్కలను కనిపెట్టిరి. మన తెలుగు బైబిల్లో చూసుకుంటే ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనంలో అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి అని ఉంది. అంటే ఎందుకు తప్పు చేశారు, ఏ కారణం చేత వారిని బంధించారు అనే విషయాలు తెలుగు బైబిల్లో వివరంగా లేవు. తప్పు చేశారు అని ఉంది గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను అని తెలుగు బైబిల్లో ఉంది. అయితే ఎందుకు వారిని చెరసాలలో ఉంచారు అనే విషయాలు తెలుగులో లేవు. ఎందుకు ఐగుప్తు రాజు ఎడల వారు తప్పు చేశారు అనే విషయాలు వివరంగా తెలుగు బైబిల్లో లేవు. యాషర్ గ్రంథంలో వివరంగా ఉన్నాయి. ద్రాక్ష రసమునందు ఈగలను వారు చూడటం అనేది జరిగింది. రొట్టెలు తెచ్చినప్పుడు రాళ్లను ఉప్పు ముక్కలను వారు కనిపెట్టడం అనేది జరిగింది. దానివల్ల వారిద్దరిని కూడా చెరసాల్లో వేయడం అనేది జరిగింది. సంవత్సరాంతమున ఇద్దరు వారున్న కారాగార గృహములోనే కలలు గనిరి. ఉదయాన్నే యథాలాపనగా వచ్చి వారి పనులు చేయుచుండెను. అతను చూడగా వారి ముఖములు చిన్నబుచ్చుకుని నిరుత్సాహంతో నున్నవి. యోసేపు వారిని అడిగెను, మీ ముఖములెందుకు చిన్నబుచ్చుకుని ఉన్నవి అని అడుగగా వారు, మేము కలగంటిమి, దాని భావం ఎవరూ వివరించుటలేదు అనగా, యోసేపు నాకు మీ కలను గూర్చి చెప్పుడి, వాటిని ఎలోహిం మీరు కోరినట్లు ఉత్తరమిచ్చును అనేను. అంటే ఆ ఇద్దరు అధిపతులను కూడా కారాగారంలో పెట్టడం అనేది జరిగింది. 1 సంవత్సర కాలం వారికి శిక్ష విధించడం అనేది జరిగింది. ఆ యొక్క సంవత్సరాంతంలో వారిద్దరికి కూడా ఒక కల రావడం అనేది జరిగింది. వంటవాడు తన కలను గూర్చి యోసేపుకి ఇట్లు చెప్పెను, నేను నా కలలో ఒక పెద్ద ద్రాక్షను చూచితిని. దానికి 3 శాఖలున్నవి. ఆ ద్రాక్ష వికసిస్తూ చాలా ఎత్తునకు ఎదిగినది. దాని గుత్తులు పక్వానికి వచ్చి ద్రాక్ష పండ్లైనాయి. ఆ ద్రాక్ష పండ్లను తీసుకొని రసమును తీసి ఫరో చేతికిచ్చి తిని, ఫరో త్రాగెను అని చెప్పెను. యోసేపు అతనితో ఇట్లు చెప్పెను, 3 శాఖలనగా 3 దినములు. 3 దినములలో రాజు నిన్ను పిలిచి నీ ఉద్యోగము నీకిచ్చును. నీవే వంటల వాడవయ్యి నీవు మొదటిలో ఉన్నట్లే నీవు రాజుకు ద్రాక్షారసమును అందించెదవు. నేను నీ దృష్టిలో యోగ్యుడనైతే ఫరో నీతో ఉన్నప్పుడు నన్ను గుర్తుంచుకొనుము. నేను కానాను దేశము నుండి అపహరింపబడిన వాడను. నన్ను బానిసగా అమ్మగా నేను ఇక్కడకు వచ్చియుంటిని. నాపై దయతో నన్ను ఈ కారాగారము నుండి బయటకు తెమ్ము అనెను. నేను నీతో చెప్పిన విధముగా నా యజమానుని భార్యదంతా అసత్యము. వారు నన్ను చెరసాలలో అకారణంగా వేసితిరి. వంటలవాడప్పుడు యోసేపుకిట్లు సమాధానమిచ్చెను, నీవు నాకు చెప్పిన విధముగా రాజు నాతో మొదటిలో ఉన్నట్లుగా నా ఉద్యోగము నాకిచ్చి నాతో సరిగా వ్యవహరిస్తే నీవు కోరిన విధముగా నిన్ను చెరసాల నుండి బయటకు తెత్తును అనెను. రొట్టెలవాడు యోసేపుకు వంటలవాని కలను గూర్చి వివరించి చెప్పుట చూచి అతడు యోసేపు దగ్గరకు వచ్చి అతని కలను మొత్తాన్ని అతనికి చెప్పెను. నా కలలో నేను నా తలపై 3 తెల్లని గంపలున్నవి. ఆ గంపలలో పైనున్న గంపలో ఫరో కొరకు రొట్టెలును ఆహారం ఉన్నది. ఇదిగో పక్షులు వాటిని నా తలపై తినుచున్నవి. యోసేపు అతనితో ఇట్లు చెప్పెను, 3 గంపలనగా 3 దినములు. ఫరో నిన్ను చెట్టుకు వ్రేలాడదీయును. 3 గంపలనగా 3 దినములు. ఫరో నిన్ను చెట్టుకు వ్రేలాడదీయును, నీ తల తీసివేయును, పక్షులు నీ మాంసమును తినును. ఇది నీ కలకున్న భావము అనెను. అంటే వారిద్దరికీ కూడా ఒక కల రావడం అనేది జరిగింది. రొట్టెలు తయారు చేసేవానికి, ద్రాక్ష రసము తయారు చేసేవానికి ఇద్దరికి కూడా 2 కళలు రావడం అనేది జరిగింది. ద్రాక్ష రసము తయారు చేసేటువంటి వానికి 3 రోజుల్లో నీ ఉద్యోగం తిరిగి నీకు ఇస్తాడు అని అక్కడ ఆ యొక్క కళ వివరించడం అనేది జరిగింది.
అయితే వంటలు వానికి మాత్రము 3 దినాల్లో నిన్ను ఉరి తీస్తారు, నువ్వు చనిపోతావు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆ దినములలో రాణి ప్రసవించు దినములు. ఆమె ఐగుప్తు రాజునకు ఒక కుమారుని కన్నది. రాజునకు ప్రథమ కుమారుడు. ఐగుప్తు ప్రజలందరూ, రాజ ఉద్యోగులు, రాజసేవకులు అందరూ కలిసి గొప్పగా ఆనందించిరి. 3వ దినమున ఫరో గొప్ప విందును ఏర్పాటు చేసెను. ఆ విందుకు ఫరో ఉద్యోగస్తులు, అతని సేవకులు, ఐగుప్తు దేశ సైన్యాధిపతులు అందరూ హాజరైరి. ఐగుప్తు ప్రజలందరూ, ఫరో సేవకులందరూ రాజు కొడుకు పుట్టిన సందర్భంగా వచ్చి తిని త్రాగి రాజుతో ఆనందించిరి. రాజు అధికారులు, రాజసేవకులు 8 దినములు విందులో పాల్గొని ఆనందించిరి. వారు అన్ని రకముల సంగీత వాయిద్యములతో, నాట్యముతోనూ, మధ్యల వాయిద్యములతోనూ 8 దినములు ఉత్సహించిరి. వంటవాడు యోసేపు తన కలభావమును వివరించిన పిమ్మట యోసేపును మరిచిపోయెను. అతను యోసేపునకు ఇచ్చిన మాట చొప్పున రాజు దగ్గర సంప్రదించకుండా ఉండెను. ఇది యోసేపు మనిషిని నమ్మినందుకు ఎలోహిం అతనికి శిక్ష విధించెను. అంటే ద్రాక్షారసము చేసేటువంటి అతనికి 3 రోజుల్లో మళ్ళీ నీ ఉద్యోగం తిరిగి నీకు ఇస్తాడు రాజు దగ్గర, నువ్వు మళ్ళీ ఇదే విధంగా పనిచేస్తావు, ఆ సమయంలో రాజుతో నా గురించి చెప్పు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క యోసేపు సంగతే మర్చిపోవడం అనేది జరిగింది. ఆ సమయంలో తండ్రి ఒక శిక్ష అనేది యోసేపుకు వేయడం అనేది జరిగింది. ఎందుకు వేశాడు? యోసేపు తండ్రి మీద మనసు పెట్టుకోకుండా ఒక మనిషిని నమ్మినందుకు అక్కడ శిక్ష విధించడం అనేది జరిగింది. మరి ఏం శిక్ష అనేది కూడా చూద్దాం. యోసేపు తన కారాగార గృహమునందు 12 సంవత్సరముల శిక్ష ముగించుటకు గాను మరి 2 సంవత్సరములు ఉండెను. అంటే ఆయనకి వేసినటువంటి శిక్ష 12 సంవత్సరాలు. అయితే ఈయన మనిషిని నమ్మినందుకు అక్కడ ఇంకొక 2 సంవత్సరాలు ఆ యొక్క కారాగారంలో ఉండటం అనేది జరిగింది. కాబట్టి శరీరులను తనకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుంచి మనసు తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అందుకే మనిషిని నమ్మకూడదు. ఇప్పుడు తండ్రి మీద ఎలాంటి అపాయం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఆయన వైపు చూసినప్పుడు మనకి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు కూడా మనిషిని నమ్మకూడదు అని ఈ విషయాల ద్వారా మనకి అర్థమైంది. మనకి తెలుగు బైబిల్లో ఇవన్నీ విషయాలు లేవు, కానీ యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాము కూడా దూతలు వచ్చినప్పుడు వారు మనుషులు అనుకుని అక్కడ ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగింది. ఆ సమయంలో సారా బయటకు రాలేదు. ఆమె ముసుగు వేసుకుని గుడారం లోపలే ఉంది, కానీ ఆవిడ బయటకు రాలేదు. ఆ తర్వాత యోసేపు ఆ స్త్రీని కనీసం పరాయి పురుషుడు భార్యని కన్నెత్తి చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? పట్టుకునేది బైబిలే. స్త్రీల్లో మాత్రం మార్పు లేదు. కాబట్టి మారాలి. ఎందుకంటే మనం చదవడం, ఎదుటి వారికి చెప్పడం కాదు, ఇవి అన్నీ కూడా ఆచరించడానికి ఇచ్చాడు మనకి ఈ యొక్క గ్రంథాన్ని. కాబట్టి ఒక పురుషుడు లేనప్పుడు ఆ ఇంటికి కూడా పరాయి పురుషుడు వెళ్ళకూడదు. భర్త ఉన్నప్పుడే వెళ్ళాలి. ఒక స్త్రీకి దగ్గరగా నిలబడి కూడా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా తోరాలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ చదువుతారు కానీ గ్రహింపలేదు. పరాయి పురుషుడు భార్య అంటే ఆమె అతనికి మాత్రమే సొంతం, వేరే వాళ్ళకి కాదు. కాబట్టి ఆమె వైపు కూడా చూడకూడదు అని మనకి ఈ యొక్క విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఆమె భర్త ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఈరోజు చాలా మంది కూడా వెళ్ళి కాలక్షేపం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా అసలు తోరాకి విరుద్ధమైనటువంటి పనులు తెలియజేయడం కోసం ఈ యొక్క గ్రంథాలు రాయబడినాయి. అలాగే ఈరోజు అనేక మంది బయట ఉన్నటువంటి వ్యక్తులే కాదు, తోరా పట్టుకున్న వ్యక్తులు కూడా ఆమె భర్త లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం, బైబిల్ అడ్డు పెట్టుకోవడం, ఎన్నో మోసాలు చేయడం అని మనం చాలా చూస్తున్నాం. కాబట్టి ఆమె భర్త ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాలి, చెప్పాలి. అలా కాకుండా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే చాలా అనర్థాలకి, ఎన్నో పాపం జరగడానికి కూడా కారణమవుతుంది. ఈరోజు బైబిల్ అడ్డు పెట్టుకుని కూడా చాలా మంది ఆడవాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగాలి యోసేపు యొక్క చరిత్రను బట్టి. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఏదో వింటున్నాం, ఏదో చదువుతున్నాం. అందరూ క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ క్రిస్టియన్లోనే చాలా ఎక్కువగా ఇలాంటివి చేసేవారు ఉన్నారు. కాబట్టి మనం మార్చుకోవడానికి ఇచ్చాడు ఈ గ్రంథాన్ని, అది మానేశాం. మనకిష్టమైన భక్తి చేసుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో మన జీవితాన్ని కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ, మన చూపుని కానీ, మన మాటను కానీ ప్రతీదీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మార్చుకోలేనప్పుడు మనం బైబిల్ పట్టుకుని కూడా అనవసరం. కాబట్టి ఇది మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా.
నాకు, మీకు, అందరికీ కూడా. కాబట్టి ఇవన్నీ పరిశీలించి మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఇంకా యాషార్ గ్రంథం గురించి ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.